ఏనుగుతండం ఘటికాచలం 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ నాకైతే నచ్చలేదండి. ఫిల్మ్ మేకర్‌గా తనకంటూ ఒక యూనిక్ స్టైల్‌ని క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రవిబాబు గారు గత కొంతకాలంగా ఆయన నుంచి సరైన కంటెంట్ ఉన్న మూవీ ఒకటి కూడా రావట్లేదు. కనీసం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్‌లో కూడా ఆయన మ్యాజిక్ క్రియేట్ అవ్వట్లేదు. స్టోరీ లైన్ ఏంటంటే ఏనుగుతండం ఘటికాచలం అలియాస్ నరేష్ గారు ఒక రిటైర్డ్ ఎంప్లాయ్. తనకొచ్చే పెన్షన్ డబ్బులతోనే తన ఇద్దరు కొడుకులు జీవితం గడుపుతూ ఉంటారు. అలాంటి ఇంట్లో ఆయన్నెవరూ పట్టించుకునే వాళ్ళే ఉండరు. అప్పుడు ఆ ఇంటి పని మనిషి అయిన భవాని అలియాస్ వర్షిణిని ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. 65 ఏళ్ల వయసులో ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది, తన కుటుంబ సభ్యులు ఆయన్నేం చేశారనేదే మిగతా స్టోరీ. డైరెక్టర్ రవిబాబు గారు స్టోరీని మంచి పాయింట్‌తోనే స్టార్ట్ చేసినప్పటికీ, ఎప్పుడైతే ఇన్సూరెన్స్ డబ్బుల మీద స్టోరీ అనేది డైవర్ట్ అవుతుందో అప్పటి నుంచి సినిమా మొత్తం చాలా బోరింగ్‌గానే ఎళ్ళింది. కొంచెం కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన ఫ్యామిలీ మెంబర్స్ చేసే ప్రతి ఒక్కటి కూడా అన్‌ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. మూవీలో అలీ గారు, కృష్ణ భగవాన్ గారు ఉన్నప్పటికీ కొంచెం కూడా యూజ్ అవ్వలేదు. కాకపోతే డబ్బు కోసము మనుషులు ఇలా కూడా చేస్తారా అనే పాయింట్‌ని ప్రీ క్లైమాక్స్‌లో చాలా బాగా చూపించారు. ప్లస్ పాయింట్స్ మూవీ మొత్తం కూడా మాక్సిమం ఒకే లొకేషన్‌లోనే ఉంటుంది. మూవీ స్టార్టింగ్‌లో టైటిల్స్ చాలా క్రియేటివిటీగా డిజైన్ చేశారు. ప్రీ క్లైమాక్స్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌తో వచ్చే డిస్కషన్‌లో మంచి పాయింట్ ఉన్నప్పటికీ యాక్టర్స్ వల్ల అంతా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. మైనస్ పాయింట్స్ స్టోరీ పెద్దగా ఏమీ లేదు. మూవీ మొత్తం కూడా చాలా బోరింగ్‌గా, స్లోగా సీరియల్ లాగా సాగుతూ ఉంటుంది. కామెడీకి స్కోప్ ఉన్నప్పటికీ పెద్దగా యూజ్ చేసుకోలేదనిపించింది. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే నరేష్ గారు ఎప్పటిలాగానే న్యాచురల్‌గానే చేశారు. ఆయన వయసుకు తగ్గ పాత్ర చేశారు. ఒకటే ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపించడం అంత తేలిక కాదు. వర్షిణి కూడా తన పాత్ర తగ్గట్టు చాలా బాగా చేసింది. మిగతా వాళ్ళు పర్లేదనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీలో పెద్దగా స్టోరీ లేదు. కనీసం కామెడీ కూడా అంతగా అయితే లేదు. మూవీ నన్నైతే డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. దీనికి నేనిచ్చే రేటింగ్ 2/5. మీకు గనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనుక మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ.